ఋషికొండ భవనాలపై మంత్రి కందుల దుర్గేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భవనాలను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నామంటున్నారు ఆయన. భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామంటున్నారు. ఈ విషయంపై సీఎంతో ఇప్పటికే చర్చించాం, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటున్నారు మంత్రి కందుల దుర్గేష్. వాళ్ళకి ఒక అద్భుతమైన ప్యాలెస్ నిర్మించుకోవడం అనేది అలవాటైపోయింది. అది కూడా ఎలా చేస్తారు? ప్రభుత్వ ధనంతో ప్యాలెస్లు నిర్మించుకోవడం వాళ్ళ సొంతానికి. అలా చేసేసినటువంటిదే ఆ ప్యాలెస్ ఋషికొండ మీద. ఇప్పుడు దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేయాలనే దాని మీద తర్జన భర్జన పడతా ఉన్నాం. మొన్న సీఎం గారితో జరిగిన రివ్యూలో కూడా దీని మీద మాట్లాడాం. దీని మీద అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే మీకు తెలియదు కాదు, దాంట్లో ఉన్న రూమ్స్ సైజు కానీ, అది ఉన్నటువంటి పరిస్థితి కానీ, దేనికి ఉపయోగించాలన్నా టూ బిగ్ అయిపోతుంది. అది ఆ టూ బిగ్ అవుతున్న దాన్ని ఏ రకంగా దాన్ని మార్చుకుని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ఇక్కడ మెయిన్ మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏ కార్యక్రమం జరిగినా అది సామాన్య మానవులకి అందుబాటులోకి రావాలని, అలా అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయాలనే దాని మీద ఇంకా మేము పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. 5 ఏళ్లలో పర్యాటక శాఖ పూర్తిగా నిర్వీర్యమైంది అంటున్నారు కందుల దుర్గేష్. పర్యాటక ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరిగింది. ఆగస్టు కల్లా పూర్తి కావాల్సిన యాత్రీ నివాస్ పనుల్లో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోంది. పనుల ఆలస్యంతో ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు ఆయన. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు మంత్రి కందుల దుర్గేష్. చాలా వరకు ఈపాటికే పూర్తవలసినటువంటి రెనోవేషన్స్ వర్క్, అవి హరిత రిసార్ట్స్ సంబంధించి, యాత్రీ నివాస్కి సంబంధించి జరగాల్సినవి ఇన్ టైంలో జరగకపోవటం వల్ల మనం మన సీజన్ కోల్పోయేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు అనేటువంటిది చూస్తే గత ప్రభుత్వం తాలూకు అక్రమాలు ఒక పక్కన, అనాలోచిత నిర్ణయాలు మరో పక్కన స్పష్టంగా కనపడతా ఉన్నాయి. విశాఖలోని యాత్రీ నివాస్ ఎంవి మార్షిప్ ను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. పనుల్లో జాప్యం జరిగినట్టు గుర్తించారు. త్వరలోనే ఆ పనులను పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామంటున్నారు మంత్రి కందుల దుర్గేష్.